హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మే 1వ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. అలాగే కొన్ని కారణాల చేత పెన్షన్లు కూడా రద్దు చేస్తున్నారు. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నాను. ఆ లింక్లో అయితే ఓపెన్ చేసిన తర్వాత తప్పనిసరిగా మీ దగ్గర పెన్షన్ ఐడి కార్డు అనేది ఉంటుంది. సో ఐడి కార్డులో మనకు పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుందండి. ఆ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క పెన్షన్ ఉందో లేదో తెలుసుకోండి. యాక్టివేషన్ ఉంటే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇన్యాక్టివేషన్ ఉంటే మీరు తప్పనిసరిగా సచివాలయంలో కాంటాక్ట్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక మనకు మే 1వ తేదీన శుభవార్తలు ఏమేమి చెప్పారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. అలాగే మన ఛానల్ ఫాలో అవుతానండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను. ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మే 1వ తేదీన పెన్షన్లు తీసుకునే వారికి సంబంధించి ఏపీ ప్రభుత్వం 3 శుభవార్తలు అయితే చెప్పారు. ఆ 3 శుభవార్తలు చూసుకున్నట్లయితే పెన్షన్దారుల్లో చాలామంది ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. సో వాళ్ళు ప్రతి నెల పెన్షన్ కోసం అయితే ప్రతి నెల ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్ అనేది తీసుకుని అయితే వెళ్తూ ఉన్నారు. ఇలాంటి ఇబ్బంది అనేది ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే తీసుకొని వచ్చారు. ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ మీరు ఎలా యూజ్ చేసుకోవాలంటే, ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎక్కడైతే స్థిరపడి ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సచివాలయాల్లో కాంటాక్ట్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇప్పుడు మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో అడ్రస్ అనేది అప్డేట్ చేసేసిన తర్వాత మీ యొక్క పెన్షన్ అనేది మే 1వ తేదీన మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక రెండవ మనకు శుభవార్త ఏంటంటే, పెన్షన్దారుల్లో చాలామంది ఏంటంటే ఒక ఇంట్లో ఎవరైనా హస్బెండ్ చనిపోతే కనుక వారికి సంబంధించినటువంటి పెన్షన్ అనేది భార్యపైకి అయితే వచ్చేది కాదు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అయితే విడుదల చేశారు. ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా మీ యొక్క భర్త చనిపోతే కనుక మీకు ఆ పెన్షన్ వచ్చే విధంగా ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ను మీరు ఎలా యూజ్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క భర్తకు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ అనేది తీసుకొని, అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనేది తీసుకొని గ్రామం మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మీ యొక్క భర్త చనిపోయినటువంటి మనకు డెత్ సర్టిఫికేట్ అనేది ఇస్తే కనుక తప్పనిసరిగా మీ యొక్క పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ అనేది మీపైకి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అవ్వాలంటే తప్పనిసరిగా వెరిఫికేషన్ అయిన తర్వాతనే ఈ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయితే కనుక మీకు 4,000 అయితే అందుతాయి. ఇది స్పౌస్ పెన్షన్ ఆప్షన్ను మీరు యూజ్ చేసుకుంటే మీకు ఈ పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యి మీ చేతికి అయితే రావడం అయితే జరుగుతుంది ప్రతి నెల. అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పుడు విడుదల చేస్తారా అని చెప్పేసి చాలామందికి అయితే ఒక డౌట్ అయితే ఉంది. ఇంకా మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏం చెప్పలేదండి. అయితే కొత్త పెన్షన్లు అనేది అతి త్వరలోనే మేము విడుదల చేస్తామన్నారు కానీ మనకేంటంటే పర్టికులర్గా ఒక డేట్ అనేది మెన్షన్ అయితే చేయలేదు. సో కొత్త పెన్షన్లకు సంబంధించి ఎదురు చూసే వాళ్ళు తప్పనిసరిగా తమ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్, అలాగే బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. సో ఏదైనా అప్డేట్ వస్తే కనుక తప్పనిసరిగా మీకైతే తెలియజేస్తూ ఉంటాను. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్లో ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.